కుడికాలు ముందు పెట్టి జంటగా లోపలికి రండమ్మా. రామ్, రండి. అమ్మా ఒక్క క్షణం టెన్షన్ పెట్టావు గానీ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. అవునమ్మా, మళ్ళీ ఏమైందా, ఎందుకలా అన్నావా అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? రాణి, ఇప్పుడు నిజంగా వాళ్ళు ఈరోజే పెళ్లి చేసుకుని గుమ్మంలోకి అడుగుపెట్టినట్టుంది. మా బాగా చెప్పినారు కదేటి. మూలమ్మో ఎంత సంతోషంగా ఉన్నారో. మా శ్రీకాకుళం భాషలో చెప్పాలంటే ఈ ఏళ్ళ నుంచి మన ఇంట్లో రాజులం జాతర కదేటి. రత్తాలు, జాతర పేరు చెప్పి పోలేరమ్మల పోన కోసినట్టు ఊగిపోమాక, అందరూ జడుచుకోగలరు. అమ్మా రాణి, ఈ రోజు కోసమేనమ్మా నేనింతకాలంగా ఎదురు చూసింది. ఈ అపోహలు అపార్థాలు తొలగిపోయి ప్రేమాభిమానాలతో ఈ అయోధ్య నిలయం ఆనంద నిలయంగా మారుతుందనే నమ్మకం నాకు కలుగుతుంది. తెలుసో తెలియకో నేను మీ ఇద్దరికి ఎంతో బాధని కష్టాన్ని కలిగించాను. అదేది మీ మనసులో పెట్టుకోకుండా ఈ అమ్మని. అమ్మా ప్లీజ్ అలా అనొద్దు. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నువ్వే మమ్మల్ని క్షమించాలి. అవును, అందరి తప్పుల్ని కడుపులో దాచుకునే అమ్మ మీరు. మీ దీవెనలుంటే అంతే చాలు. అమ్మా సీత, ఒక్కసారి నువ్వు నోరారా అత్తమ్మ అని పిలిస్తే వినాలనుందమ్మా. అత్తమ్మా. అమ్మా సీత, ఇంకొక్కసారి పిలువు. అత్తమ్మా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సీత, ఇంకా నువ్వు అక్కడే పడుకోవడం ఎందుకు? ఏమండి, 3 నిద్రలకు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మన ఇద్దరం కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాం, మర్చిపోయారా? మీ తమ్ముడు ఆదిత్య జైల్లో ఉండగా మనమిలా, నాకెందుకో చాలా ఇబ్బందిగా ఉంది. లే సీత, కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఆదిత్య జైలు నుంచి ఇంటికొచ్చేశాడు కదా, అమ్మ మనసు కూడా మారింది, నిన్ను కోడలుగా ఒప్పుకుంది. ఇంకేంటి? నోరు తెరిచి నేను చెప్పలేనండి, దయచేసి మీరే అర్థం చేసుకోండి. కొన్ని ముచ్చట్లు పెద్దవాళ్ల చేతుల మీదుగానే జరగాలి. మీరు పడుకోండి, నేను డోర్ లాక్ చేసి వస్తాను. ఎవయ్యా ఎవయ్యా? ఏంటి రత్తాలు, ఏమైంది?
ఏవయ్యో నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఏంటది? నేనిప్పుడే అటెళ్తుంటే నా కళ్ళారా చూశాను. మన సీతమ్మ గారు రాంబాబు గారు అందరి ముందు ఆలుమగల్లాగానే నడుచుకుంటున్నా వాళ్ళ పడగదిలో మాత్రం వేరువేరుగానే పడుకుంటున్నారు. రత్తాలు, ఏంటి నువ్వు చెప్పేది? నిజంగానా? అవునయ్యా, నా కళ్ళారా చూసినాను. రాంబాబు గారేమో మంచం మీద పడుకుంటే సీతమ్మ గారేమో కింద సాపేసుకుని పడుకున్నారు. అదేటి? ఎందుకలా? ఏమో నాకు మాత్రం ఏడు తెలుసు. వాళ్ళ మాటలను బట్టి చూస్తే వాళ్ళిద్దరి మధ్య పెద్ద రహస్యం ఉన్నట్టుంది కదేటి. నా కొడుకు కోడలు సుఖంగా సంతోషంగా ఉన్నారనుకుంటే అన్యోన్యంగా ఉండాల్సిన కొత్త జంట విడివిడిగా పడుకోవడమేంటి? ఎందుకు? వాళ్ళ మధ్య ఉన్న ఆ రహస్యం ఏంటి? అత్తమ్మా, కొత్తగా కర్టన్స్ మార్చాను, ఎలా ఉన్నాయి? నీకు మార్చటం ఏ మార్చటం బాగా తెలుసు కదా. అత్తమ్మా, ఏమంటున్నారు? నువ్వు చేస్తున్న దాని గురించే కదా చెప్తున్నాను. నేనేం చేశాను? మోసం. నువ్వు నన్నే మోసం చేద్దామనుకుంటున్నావా? అత్తమ్మా, ఎంత మాట అన్నారు? నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి? నా కంఠంలో ప్రాణం ఉండగా అలాంటిది జరగనే జరగదు. జరగదు కాదు, జరిగింది. జరుగుతోందని నాకు పూర్తిగా తెలుసు. నీ మీద నాకున్న కోపం పోయినా నీకే నా మీద ఉన్న కోపం ఇంకా పోనట్టుంది. అందుకే ఇలా చేస్తున్నావు. జరిగిందంతా మనసులో పెట్టుకొని అంటే ముట్టనట్టు ప్రవర్తిస్తున్నావు. అయ్యో అత్తమ్మా, అలా ఎప్పుడు అనుకోవద్దు. మిమ్మల్ని నేను నా కన్న తల్లిలా అనుకుంటున్నాను. అలాంటప్పుడు మీ మీద నాకు కోపం ఎందుకుంటుంది? అయితే నిజం చెప్పు సీత, నా దగ్గర ఎందుకు దాచావు? నేనేం దాచాను? ఏం దాచావో నాకు తెలుసు. ఎందుకు దాచావో నీకు మాత్రమే తెలియాలి. చెప్పు. నీ గుండెల మీద చెయ్యి వేసుకొని నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పు. నువ్వు రామిద్దరూ ఆలు మగలుగా అన్యోన్యంగా ఉన్నారా? భార్యాభర్తలుగా దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారా? నువ్వు నా దగ్గర దాచేస్తే ఆ విషయం దాగుతుందనుకున్నావా? నీ భర్తేమో మంచం మీద, నువ్వేమో కింద చాప మీద పడుకుంటున్నావు. ఏంటిది? ఎందుకిలా?